చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, విగ్రహమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క సమయంలో మా తండ్రి మీ బిడ్డలు మా ప్రభా మీ సన్నిధిలో మోకరించి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభా, ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి వారిని పేరు పేరు అసలు దీవించండి, ఆశ్రయించండి, మీ కృపను భద్రపరచండి, మీ మెండని దేవుడు కుమ్మరించండి తండ్రి. ప్రభా, మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, ఇంకా రాలేకపోయినటువంటి పిల్లలను కూడా త్వరగా సిద్ధపాటు చేసి మీ సన్నిధికి నడిపించమని, సమస్తకి చెల్లించమని మా ప్రభు ప్రియరక్షకుడైన దివ్యనామాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు. ఒక మంచి వర్తమానం ఏంటంటే, నీతిమంతులుగా బ్రతికేటువంటి విశ్వాసులు ఎందరైతే ఉంటారో వారి పిల్లల గురించి వారు ఆలోచించే అవసరం లేదా. ఎందుకోసం అంటే, మీరు నీతిమంతులై మీరు ఉన్నారనుకోండి, మీ పిల్లల పక్షాన మీ సంతానం పక్షాన దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. అనీతిమంతులు అంటే అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, ఈ విధంగా దోచుకొని మరి ఉండేవారు కూడా ఉంటారు. కానీ పేదవారైనా పూటకు లేకుండా మరి నీతితో బ్రతికేటువంటి వారు కూడా ఉంటారు. అందుకోసం దేవుడట నీతిమంతుల వారి సంతానము పక్షమున నేనుంటానని వాగ్దానం చేస్తున్నాను. మనం దేవుని నమ్ముకున్నదే నీతిగా బ్రతకడానికి, మనం దేవునిలోకి వచ్చిందే నీతిగా మనం జీవించటానికి. కాబట్టి ఒకనాడు పాపులుగా బ్రతికినటువంటి మనము అలాంటి జీవితం మనకు వద్దని చెప్పి ఇప్పుడు మనం ఎలా ఉండాలని వచ్చామంటే, నీతితో సమాధానంతో దేవుని ఆరాధిస్తూ మనం ఉండాలనే ఉద్దేశంతో మనం దేవునిలోకి మనము వచ్చేసాము. అందుకోసమే నీతిగా ఉంటున్నట్ట మన పిల్లల గురించి, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆలోచించేవారు చాలామంది ఉంటారు. రేపు నా పిల్లల భవిష్యత్తు ఏమైంది, నా కుమార్తె విషయం ఏముంది, నా కుమారుడి విషయం ఏముంది అని చెప్పి ఆలోచించేవారు ఉంటారు. కానీ నువ్వు నీతితో ఉంటేనట్ట నీ సంతానం పక్షాన దేవుడు ఉంటాడు. ఒకసారి మనం కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. 14వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉంటాడట. దేవుడు ఒకవేళ నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు నీతితో ఉండి నిజాయితీతో ఉండి దేవుడికి ప్రార్థన చేసి అనుకూలంగా నువ్వు ఉండి మరణించినా పర్వాలేదు, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా అని నువ్వు ఆలోచించవలసిన పని లేదు. వారి పక్షాన్నట ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడట వారి పక్షాన. నీతిమంతుల వారి సంతానము పక్షమున దేవుడు నేను ఉంటాను అన్నాడు. దేవుడే మన పిల్లల పక్షాలు ఉంటే ఇక మనకు డోకేముంది చెప్పండి? మనకు డోకేముంది? మనం ఎంతవరకు అయ్యో మన పిల్లలు ఏమవుతారో, అయ్యో వాడు తిరిగిపోతూ అవుతాడో, వీడు తాగిపోతూ అవుతాడో, వాడు లంగ అవుతాడో, వీడు దొంగ అవుతాడో, ఏమవుతాడో అని చెప్పి నువ్వు ఆందోళన పడుతుంటావు. ఆందోళన పడి నువ్వేం చేయలేవు. కానీ దేవుడు ఒకవేళ నీ పిల్లల సంతానము, నీ పిల్లల సంతానము పక్షాన ఆయన ఉన్నాడు అనుకో, అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిపోతాయి. అందుకోసమే ఆయన ఎలా మాట చూడండి, ఒకసారి మనం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానమును పక్షమున ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు ధృవీకరించుదురు. ఆయనను యెహోవా వారికి ఆశ్రమమై ఉన్నాడు. కాబట్టి దేవుడట నీతిమంతుల సంతానం పక్షాన నేను ఉంటానని మాట ఇచ్చానంటే ఆయన తప్పడు. ఒకసారి మాట ఇచ్చిందంటే మళ్ళీ తప్పేవాడు కాదు.
మన రాజకీయ నాయకులన్నా ఓట్లకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. ఓటెక్కినాక ఆ మాట ఎక్కడ పోతుందో తెలియదు. కానీ ఇది అలాంటి ఆయన కాదు. 5 ఏళ్ల పరిపాలనకే వాళ్ళు ఎన్నో చెప్పి ఎన్నో చేసి ఆ యొక్క సింహాసనాన్ని దక్కించుకుంటారు. కానీ ఇది పరలోకంలో ఎప్పుడు నిత్యంగా స్థిరంగా ఉండబడినటువంటి ఆ సింహాసనంపై ఆసీనుడై ఉండబడినటువంటి మన దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు. అందుకోసం ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు నీతిమంతుల వారి సంతానము పక్షమున నేను ఉండేదను అన్నాడు. అబ్రహాము గారు నీతిగా బ్రతికాడు, నీతిమంతుడుగా జీవించాడు. విశ్వాసులకు తండ్రి ఆయనే, విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహాము గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఇస్సాకు, ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. ఆయన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మరి ఇంకెవరు కూడా లేరు. వేరే యొక్క అగరుకు పుట్టినటువంటి అతను ఒక ఆయన ఉంటాడు, కానీ ఈయనకు ఏమి పొందిక లేదు. కాబట్టి ఈయన మాత్రం ఆయన గర్భాన పుట్టింది ఒక్కడు. ఇప్పుడు ఆ ఒక్కడు తండ్రి చనిపోయాడు, అన్నదమ్ములు ఎవరు లేరు, ఆదుకునేవారు ఎవరు లేరు. ఆయన ఎంతో బాధతో ఉన్నాడట. ఉంటూ ఒకసారి చూడండి, ఆదికాండంలో 26వ అధ్యాయము 16వ వచనం. 26వ అధ్యాయము 16. అబీమెలెకు నీవు మాకంటే బహు బలముగా గలవాడవని. ఈ ఇస్సాకు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తి అది అక్కడ చూడండి 11వ వచనం చూడండి ఒక మాట. అబీమెలెకు ఈ మనుషుని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణించును అందరికీ ఆజ్ఞాపించగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఈ అబీమెలెకు రాజు దగ్గరికి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ రాజుతో అన్నాడట, అయ్యా నేను మా దేశాన కరువు ఉన్నది, కొద్ది రోజులు ఇక్కడ నేను ఉండటానికి వచ్చానయ్యా అని అబీమెలెకు రాజుతో అన్నాడు. అంటే అబీమెలెకు రాజు ఏమన్నాడంటే, ఒరే మా దేశాన నీలాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు, ఎంతమందో బ్రతుకుతారు, నువ్వొక్కడే బ్రతకడానికి నా దేశంలో జాగలేదా, హాయిగా సంతోషంగా ఉండని చెప్పి మాట ఇచ్చాడట. మాట ఇచ్చినందుకు ఆయన ఏక్ నిరంజన ఏక్గా పోయి పెద్ద మేకుగా తయారైపోయాడు. పోయినప్పుడు భార్య భర్తలు ఇద్దరే పోయారు. కానీ దినదినము చూడండి అక్కడ 12వ వచనం చూడండి కూడా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతర ఫలము పొందాను. ఆ సంవత్సరం నూరంతర పంట పొందిండట. ఈయనకు నూరంతర పంట పండుతుంది, వేరే వాళ్ళకి మాత్రం అంత పంట రావట్లేదు. ఇలా కొద్ది రోజులకే అతడు ఒంటరిగా ఒక్కడిగా వచ్చినటువంటి అతను ఆస్తులతో అంతస్తులతో పెరిగిపోతున్నాయి. గొర్రెల మందలు, మేకల మందలు, గాడిదలు, అంబోతులు విస్తారంగా పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్నప్పుడు అప్పుడు అనుకున్నాడట, వీడు మామూలు మనిషి అనుకుని మన యొక్క ఊళ్ళో ఉండురా బాబా అన్నందుకు వీడు మనని తలదన్నిపోతున్నాడు. వీరికి ఎవరు తోడున్నారు? తల్లి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, అనాథగా ఉన్నాడు. అనాథగా ఉండబడిన వాడికి ఇంతటి ఆధిపత్యం ఏంటి అని చెప్పి ఆ రాజుకే అసూయ పుట్టిందట. రాజుకి అసూయ పుట్టి ఏమంటాడో చూడండి, నూరంతల విత్తనము వేసి నూరంతర ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఎవరు ఆశీర్వదించారట? ఎవరో తెలుసా? దేవుడు. మనం మొదట్లో కీర్తనలు చదువుకున్నది, నీతిమంతుల సంతానము పక్షమున నేను ఉండేదను. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు, ఆయన లేడు, బ్రతికిలేడు. బ్రతికున్నా బాధ వచ్చినా, నానా నాకు ఈ కష్టం వచ్చిందంటే ఏదో ఒక ఉపాయం చెప్తాడు.
అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తుంది. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను నీతిమంతుల వారి సంతానము పక్షమున నేను ఉంటాను అన్నాడు. అప్పుడు ఆ దేవుడు ఇస్సాకును ఆశీర్వాదించినందున అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతున్నాడట. వచ్చిందో ఒక్కడే వచ్చారు, కట్టుబట్టలతో వచ్చారు, వచ్చినాడు భార్యాభర్తలు ఇద్దరు. కానీ ఒక 2-3 సంవత్సరాలకు చూస్తే రాజింట్లో ఉన్న వాటికంటే ఈయన ఇంట్లో ఇంకెక్కువ ఉన్నాయట. రాజు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంట్రా బాబు, నా దేశంలో ఉండు అని మాటిచ్చినందుకు ఇంత సంపదతో విరిజిల్లుచున్నావు, ఏంటి అసలు తక్కువ, నీకు ఎవరు తోడున్నారు? నాకు ఎవరు లేరయ్యా, అమ్మ నాన్న లేని అనాథను, అన్నదమ్ములు లేని ఆ అయోగ్యుణ్ణి, నాకు ఎవరు లేరు. కానీ నా సృష్టికర్త అయినటువంటి నా దేవుడు మాత్రం నాకు తోడుగా ఉన్నాడు. ఆయన కూడా తెలుసా, నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు. నా తండ్రి ఏ దేవుడిని అయితే ప్రేమించాడో నేను ఆ దేవుడినే ప్రేమిస్తున్నాను, నా తండ్రి దేవుడు అని చెప్పి ఆయన దినదినము గొప్పవాడైపోయిందట. ఆ గొప్పవాడు అయ్యేసరికి అక్కడ ఉన్న జనము అతనిపై అసూయపడ్డారట. చూడండి, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగి గొప్ప జీతగాళ్ళు అయిపోయారట. ఫిలిస్తీయులు ఒకనాడు పోయినప్పుడు జీతగాళ్ళు లెక్క పోయిండు, కానీ ఇప్పుడు ఈయన 100 మంది జీతగాళ్ళని పెట్టుకునే స్థాయికి వచ్చేసిండు. ఫిలిస్తీయులు అతని యందు అసూయపడేది. ఫిలిస్తీయులు అతని యందు ఏం చేశారట? అసూయపడ్డారు. ఏంటి అసలు ఇంతకు? వీడొచ్చినాడు ఒక గాడిద మీద, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక జోలె పట్టుకొని ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏంటి, క్రమక్రమంగా ఆస్తిలో, అంతస్తులు, గొడ్లు, మేకలు, గొర్రెలు, బర్రెలు అన్ని విస్తారంగా అయిపోయాయి. ఏంటి అని చెప్పి వాళ్ళు అసూయపడిపోయి ఏం చేశారట, ఈ అసూయపడ్డ వాళ్ళందరూ రాజు దగ్గరికి పోయి, రాజా, మన ఊరికి వచ్చిన వాడిని వీడిని ఎలగొట్టాలి, ఇక్కడ ఉంచొద్దు, వాడు మనకంటే బలం కలిగిన వాడు అయిపోతాడు, మనకంటే ఆస్తిలో అత్యున్నతంగా ఉండిపోతున్నాడు అని చెప్పి అనగానే ఇప్పుడు రాజు అంటున్నాడు. 16వ వచనం చూడండి. ఇప్పుడు 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే బలము కలిగిన వాడవు కనుక మా యొద్ద నీవు మా యొద్ద నుండి వెళ్ళిపో ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారులో